ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియా యొక్క జపాన్. ఇది మీకు చాలా ఆశ్చర్యకరమైన బోల్డ్ స్టేట్మెంట్‌లా అనిపించొచ్చు. కానీ ఈ విషయం మీద ఇంటర్నెట్‌లో చాలా గాసిప్స్ వస్తున్నాయి. కానీ ఏపీ నంబర్స్ చూస్తుంటే అవి నిజమే అని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియా యొక్క జపాన్ అని. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పారిశ్రామికంగా చాలా వేగంగా ఎదుగుతోంది. పరిశ్రమల కోసం పక్కా నియమాలు పెట్టి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. మధ్యలో ఎన్నో సమస్యలు వచ్చినా కూడా వాటిని జయించి మళ్ళీ లేచి నిలబడే శక్తి ఈ రాష్ట్రానికి ఉంది. ఒకప్పుడు పట్టించుకోకుండా పక్కన నెట్టేసిన రాష్ట్రం కొన్ని రోజుల క్రితం కేవలం 48 గంటల్లోనే 13.25 లక్షల కోట్ల పెట్టుబడి ఆకర్షించింది. ఇదంతా దాదాపు $150 బిలియన్ కి సమానం. మొత్తం 613 ఎంఓయూలు, 16.31 lakhs ఉద్యోగాలు, ఇంకా స్టార్టప్ల వేగంతో ముందుకు దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్. ఇందులో హాస్యంగా అనిపించిన భాగం ఏంటంటే, ఒక అద్భుతమైన చిన్న కామెంట్ వచ్చింది. అది పూర్తిగా సరిపోతుందని నాకైతే అనిపించింది. ఆ కామెంట్ ఏంటంటే నారా లోకేష్ గారే చంద్రబాబు నాయుడు గారి జెన్ జెడ్ వర్షన్ అని చాలా బాగా చెప్పారు. ఒక కమెంట్, ఇండియా మొన్న క్రికెట్ మ్యాచ్ ఓడిపోయిందేమో, కానీ నారా లోకేష్ మరియు అతని టీం లాస్ట్ 2 weeks గెలిచారు. చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు స్పీచెస్ ఇవ్వలేదు, అతను కమిట్మెంట్స్ డెలివరీ చేశాడు. చంద్రబాబు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ప్రామిస్ చేయలేదు, ఆయన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని అనౌన్స్ చేశారు. మరియు ఇన్వెస్టర్స్ ఈ మూమెంట్ కోసం సంవత్సరాలు వెయిట్ చేసినట్టు రెస్పాండ్ ఇచ్చారు. ఇప్పుడు బ్రేక్ డౌన్ చేసే టైం మీ అందరి కోసం. ఎనర్జీ సెక్టార్ ఒక్కటే 5.3 లక్షల కోట్లను అట్రాక్ట్ చేసింది. ఇండస్ట్రీ సెక్టార్ లో 2.8 లక్షల కోట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ లో 2 లక్షల కోట్లు. ప్రతి మేజర్ సెక్టార్ మంచిగా ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేసింది. దీనివల్ల స్పష్టంగా అర్థమవుతుంది ఏమిటంటే, ఈ మొత్తం ప్రయత్నం ఇప్పుడు ఇండియా డెవలప్మెంట్ వైపు వేగంగా ముందుకు సాగుతోంది. చంద్రబాబు గారు కూడా ఇన్సేన్ టార్గెట్స్ పెట్టారు. సమ్మిట్ నుండి 150+ బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్, 5 years లో $500+ బిలియన్స్ రావాలి అని, మరియు 10 years లో 1 trillion వాల్యూతో ఏపీ ఉండాలి అని. సమ్మిట్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్ అనేది ఇండియా నుండి రాలేదు, సౌత్ కొరియా నుండి వచ్చింది. అడిడాస్ కి మేజర్ సప్లయర్ అయిన హసం గామా అనేది తమిళనాడులో ఎంఓయూ ఆల్రెడీ సైన్ చేసింది. కానీ వారు ఆంధ్రప్రదేశ్ కి స్విచ్ అయ్యారు. $150 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ మరియు 20,000 జాబ్స్ ప్లాన్ చేశారు ఏపీలో. ఎందుకు? సింపుల్, స్కిల్డ్ మ్యాన్ పవర్, జీరో ఇంటర్ఫిరెన్స్, ఫాస్టెస్ట్ అప్రూవల్స్, కమిట్మెంట్ బ్యాక్డ్ ఎగ్జిక్యూషన్, కాన్ఫిడెన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు నుండి నమ్మకం. కంపెనీస్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఎక్కువ ఉండటం వలన స్టేట్స్ ని చేంజ్ చేయడం మొదలు పెట్టినప్పుడు మనం ఒక స్ట్రక్చరల్ షిఫ్ట్ ని విట్నెస్ చేస్తామని మనందరికీ తెలుసు. డీప్ టెక్, టాలెంట్ అండ్ క్వాంటమ్ వాల్యూ. మనం ఇప్పుడు మాట్లాడబోయే విషయం మీ అటెన్షన్ కి చాలా డిజర్వ్డ్. ఇది సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ స్టేట్స్ యొక్క వైజర్ మరియు QBTH తో పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేసింది. రాష్ట్రం అంతటా 50,000 క్వాంటమ్ టాలెంట్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఇది అమరావతి క్వాంటమ్ వ్యాలీ, ఇండియా యొక్క ఫస్ట్ డీప్ టెక్ టాలెంట్ హబ్, రాష్ట్ర స్థాయిలో నిర్మించడానికి నేరుగా సహాయం అవుతుంది. జపాన్ ఇలానే టాలెంట్ ఫస్ట్, ఇండస్ట్రీ నెక్స్ట్ మరియు ఎకోసిస్టమ్ ఫర్ ఎవర్ అనే ఫార్ములాతో జపాన్ సెమీ కండక్టర్ మరియు రోబోటిక్స్ డామినెన్స్ ని బిల్డ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ కూడా అదే ఫార్ములాని రన్ చేస్తుంది. పీయూష్ గోయల్ కారు ఒక మ్యాసివ్ విషయం అనౌన్స్ చేశారు. ఇండియా యొక్క ఫస్ట్ డ్రోన్ సిటీ మరియు స్పేస్ సిటీ ఆంధ్రప్రదేశ్ లో బిల్డ్ అవబోతుంది అని. సోవరైన్ బ్యాక్ అండ్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అంటే ఇన్వెస్టర్స్ తన డబ్బును రాష్ట్రంలో పెట్టినప్పుడు ఆ పెట్టుబడికి ఏదైనా సమస్య వస్తే సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే హామీదారుగా గ్యారంటీగా నిలబడి ఆ పెట్టుబడిని కాపాడుతుంది అని. నాయుడు గారు టైం వేస్ట్ చేయలేదు, ఆయన 2 మాస్టర్ గోల్స్ పెట్టారు. 5 years లో $500 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్, 10 years లో $1 trillion ఇన్వెస్ట్మెంట్స్ అని. తరువాత ఈ కిల్లర్ అనౌన్స్మెంట్ చేశారు. ఎంఓయూ సైన్ చేసిన తర్వాత ఫైలును ఒకే టేబుల్ నుండి మరొక టేబుల్ కి తరలించడం, అధికారులు సంతకం చేయడం కోసం ఎదురు చూడటం అనే పాత పద్ధతిని పూర్తిగా తీసివేయడం జరిగిందని. డబ్బు ఎప్పుడు ఎందుకు విడుదలైందో స్పష్టంగా తెలుస్తుంది. డబ్బు నేరుగా ప్రాజెక్ట్ మైల్ స్టోన్స్ తో ముడిపడి ఉంటుంది. దీనివల్ల పెట్టుబడిదారులు తమ పని వేగంగా పూర్తవుతుందని, తమ డబ్బు సురక్షితంగా ఉంటుందని నమ్మకంగా ఉంటారు. ఇండియాలో ఫస్ట్ టైం ఒక స్టేట్ సోవరైన్ బ్యాక్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ ని ఆఫర్ చేస్తుంది. ఇది జపాన్ లెవెల్ గవర్నెన్స్ ఇంజనీరింగ్. అమరావతిలో ఒక 12-acre ఫుట్బాల్ స్టేడియం, స్పేస్ అండ్ డ్రోన్ క్లస్టర్స్. ఆంధ్రప్రదేశ్ 2047 విజన్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివైవల్, నో ప్రైవేటైజేషన్, క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ రివ్యూస్, పాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లెడ్జెస్ ని రివైవింగ్, జీరో పొలిటికల్ బయాస్, ఇవన్నీ చేస్తుంది.
బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ అందరూ సేమ్ థింగ్ చెప్పారు, ఆంధ్రప్రదేశ్ మాకు క్లారిటీ, స్పీడ్ మరియు కాన్ఫిడెన్స్ ఇచ్చింది అని. అదే ఇండస్ట్రియలైజేషన్ యొక్క హోలీ ట్రైనిటీ. ఆటోమేటెడ్ ఎస్క్రో సిస్టమ్ గురించి గొప్పగా చెబుతున్నప్పుడు అందరూ ఎప్పుడు ఒకటే ప్రశ్న అడుగుతారు, ఈవెన్ నార్మల్ పీపుల్ కూడా. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నిజంగా చేతిలో ఉన్న ప్రాజెక్ట్ నిర్మాణం ఏది? కేవలం మాటలు, సంతకాలు కాకుండా నిజమైన పని ఎక్కడ ఉంది అని అడుగుతారు. ఇది తెలిసిందే కదా. చంద్రబాబు గారు ప్రిపేర్డ్ గానే వచ్చారు ఆ క్వశ్చన్ కి. ఆటోమేటెడ్ ఎస్క్రో సిస్టమ్ ని అనౌన్స్ చేశారు. MOU సైన్ చేయగానే ఎస్క్రో అకౌంట్ ఆటోమేటికల్లీ క్రియేటెడ్ అవుతుంది. ఫండ్స్ రియల్ టైమ్ లో బ్యాంకు నుండి రిలీజ్ అవుతుంది. మీరు ఆఫీసర్స్ ని చేయనక్కర్లేదు. ఒకవేళ అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం సార్వభౌమ హామీలను కూడా అందిస్తామని చెప్తున్నారు. అంటే నో ఫైల్ పుషింగ్, నో వెయిటింగ్ ఇన్ కారిడార్స్, మనీ లింక్ డైరెక్ట్లీ టు ప్రాజెక్టెడ్ మైల్ స్టోన్స్, స్టేట్ స్కిన్ ఇన్ ద గేమ్ వియా సోవరైన్ కంఫర్ట్. ఇది గవర్నెన్స్ యాజ్ కోడ్ పాలసీ బ్యాంకింగ్ రేట్స్ లో వైరడ్ అయింది. ఇదే కైండ్ ఆఫ్ సిస్టమ్ కొరియన్ మ్యానుఫ్యాక్చర్ ని తమిళనాడు నుండి ఆంధ్రప్రదేశ్ కి మూవ్ చేయడానికి మరియు గ్లోబల్ ఇన్వెస్టర్స్ ని సైన్ చేయడానికి కన్విన్స్ చేస్తుంది. అంతే కదా, ఫైల్స్ మీద సంతకాలు పెట్టడానికి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ కారిడార్ లో వెయిట్ చేసి నా మనీ ఏ అకౌంట్ కి వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని చెప్పి అతను కొన్ని డబ్బులు ఇచ్చి, ఇదంతా తతంగం. ఇదేమీ లేకుండా చేసేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. మనం ప్యాటర్న్ ని చూద్దాం. డిసిప్లిన్ ఇన్ ప్లానింగ్, ప్రిసిషన్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్చరింగ్ అండ్ ఎస్క్రో ఆటోమేషన్, స్పీడ్ ఇన్ పాలసీ ఎగ్జిక్యూషన్ అండ్ అప్రూవల్స్, రెసిలెన్స్ ఆఫ్టర్ బైఫ్యూరికేషన్ అండ్ ఫిజికల్ స్ట్రెస్. ఇవన్నీ చేస్తుంది. ఒక టెక్ ఆబ్సెషన్ అనేది నాయుడు గారికి వచ్చింది. AI, క్వాంటమ్, డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ, సెమీ కండక్టర్, గ్రీన్ హైడ్రోజన్. జపాన్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్, ఎక్స్పోర్ట్ డిసిప్లిన్ మరియు టెక్ లీడర్షిప్ నాశనం నుండి రీబిల్డ్ చేసిందో ఆంధ్ర కూడా అదే ట్రై చేస్తోంది. కానీ AI, డేటా సెంటర్స్ మరియు క్వాంటమ్ కంప్యూటర్ యుగంలో కూడా 13.25 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ప్లెడ్జెస్, 613 MOUs, 12 సెక్టార్స్ లో 16.31 లక్షల జాబ్స్ ప్రొజెక్టెడ్. కొరియన్ జైంట్ తమిళనాడు నుండి ఆంధ్రాకి స్విచ్చింగ్. క్వాంటమ్ వ్యాలీ 50,000 లర్నర్స్ కోసం వెయిట్ చేస్తుంది. డ్రోన్ సిటీ మరియు స్పేస్ సిటీ ఆన్ ద వే. చీఫ్ మినిస్టర్ తెలుగుగా చెప్తున్నారు, ఎవ్రీ ఫ్యామిలీలో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి, ఎవ్రీ ఫ్యామిలీ AI యూజ్ చేయాలి అని. ఇది ఒక సమ్మిట్ కన్నా చాలా పెద్ద విషయం. ఇది ఆంధ్ర హౌస్ హోల్డ్ నుండి పైకి రీడిజైనింగ్ చేస్తోంది అనే సిగ్నల్. ఈ వేగంలో రియల్ క్వశ్చన్ ఏంటంటే, మిగిలిన ఇండియా ఆంధ్రాతో కలిసి ముందుకు వెళ్ళగలవా? ఎందుకంటే ఆంధ్రాస్ బెట్ వర్క్ చేస్తే మనం జపాన్ ఆఫ్ ఇండియాని ఒక కాంప్లిమెంట్ గా చెప్పబోం. మనం దానిని AI, క్వాంటమ్ మరియు రూత్లెస్ ఎగ్జిక్యూషన్ టు ఒక స్టేట్ ని ఎలా రీబిల్డ్ చేయాలి అనే కేస్ స్టడీగా స్టడీ చేయబోతాం. మీరేమనుకుంటున్నారు? ఇదంతా MOUల పైనే ఉంటాయనుకుంటున్నారా, లేక ఈ కూటమి వాటిని నిజం చేస్తుందా? ఏమనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పండి. అలాగే రీసెంట్ గా మళ్ళీ నారా లోకేష్ గారు US వెళ్ళడం జరిగింది. గూగుల్ ని, ఎన్విడియా ని, అడోబ్ కంపెనీస్ వాళ్ళ CEOs ని కలవడం జరిగింది. ఏమో సడన్ సర్ప్రైజ్ ఉండుద్దేమో మనకి కూడా. ఇలా పెట్టుబడులతో ముందుకు దూసుకువెళ్తున్నారు కూటమి. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు కనుక ఛానల్ కి వస్తే ఈ వీడియోని లైక్ కానీ, కమెంట్ కానీ, షేర్ కానీ చేయండి. అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇందులో ఆ పార్టీ ఈ పార్టీ అనే డిఫరెన్స్ చూడాల, జరిగింది చెప్పాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ జాగ్రత్తగా హెల్దీగా ఉండండి. బాయ్.